హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి మధు ఫ్యామిలీ. ఈ షార్ట్ వీడియో వచ్చేసి లాస్ట్ షార్ట్ వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ అనమాట. సో వీఆర్ గోయింగ్ టు మై నేటివ్ ప్లేస్, అదే మా అమ్మ వాళ్ళ ఊరు. సో ఫైనల్గా మేము అనంతపూర్కి రీచ్ అయ్యేసరికి 9:30 అలా అయింది. సో మీరు అక్కడ చూసినట్లయితే వీఆర్ లెఫ్ట్ విత్ 1 hour. సో మధు అయితే చాలా రోజుల తర్వాత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసాము. ఫైనలీ ఇంకా మా ఊరికి రీచ్ అవ్వడానికి జస్ట్ 3 minutes లెఫ్ట్ అనమాట. లిటరలీ ట్రావెల్ అయితే కొంచెం భయం వేసింది, చాలా లేట్ అయిపోయింది అనమాట. ఏంటంటో మైండ్లో గుర్తుకొస్తున్నాయి. అయితే మధు నీ సౌండ్ ఎక్కువ పెట్టు, సాంగ్స్ ఎక్కువ పెట్టు, అప్పుడు మనకు డైవర్ట్ అవుతుంది. ఏదో ఒక 1/2 hour ఉన్నప్పటి నుంచి కొంచెం భయం వేసింది అనమాట. సో నెక్స్ట్ టైం మాత్రము లేట్ నైట్ ట్రావెల్ చేయకూడదని అయితే డిసైడ్ అయిపోయాము. నేను మధు అయితే ఫస్ట్ ఇంకా వచ్చిన వెంటనే ఇంకా హిత్తు నీ డాడీకి ఇచ్చేసాను. ఇంకా అమ్మ డాడీ కిందనే వెయిట్ చేస్తున్నారు. వచ్చిన వెంటనే మమ్మల్ని చూసి ఫుల్ హ్యాపీ అనమాట. ఇయర్స్ అయిపోయింది నేను మా ఊరికి వెళ్ళాక, ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. లాస్ట్ 2 years బ్యాక్ మా డాడీ వాళ్ళ యానివర్సరీకి వచ్చానమాట. మళ్ళీ ఇప్పుడే వెళ్ళడము అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా అమ్మ రవ్వ దోశ కలిపిండే అంతా ఇంకా తినేసి ఇంకా డాడీ వాళ్ళు ఇంకా లగేజ్ అంతా పైకి పెట్టేసేసి ఇంకా పైకి వెళ్ళిపోయామన్నమాట. ఫైనలీ రీచ్డ్ బెల్గుప్ప అమ్మ హోమ్. రాహితు చెప్పల్సి బయట ఇంకా అందరం కూడా తినేసి ఇంకా పైకి వెళ్ళిపోయాము. అంతా అయిపోయేసరికి 10:45 అలా అయిపోయింది. తినేసి ఇంకా పైకి వెళ్ళేసరికి ఇంకా వెళ్ళిన వెంటనే అమ్మ గోరెంటాకు ఇక్కడ ఆకు చెట్టు ఎక్కడో ఉందంట. సో అందుకే మిక్సీకి వేసి పెట్టింది. ఆల్రెడీ 1 day అయిపోయింది అనమాట. అది వేసి పెట్టి సరే అనేసి ఫస్ట్ ఆకు అయితే పెట్టుకుంటున్నాను. మధు అయితే పాపం లిటరలీ చాలా టైర్డ్ అయిపోయారు. వెరీ లాంగ్ ట్రావెల్, చాలా రోజుల తర్వాత ఆయన ట్రావెల్ చేసిండేది. మధు అయితే పడుకొని పోయారనమాట. నేనైతే ఇంకా గోరెంటాక్ అంతా పెట్టేసుకొని ఇంకా డాడీ అన్ని ముచ్చట్లు చెప్తున్నాడు, అక్కడ ఏం జరిగింది ఏం కథ అనేసి. సో హ్యాపీగా ఇంకా బయట నిలబడేసి కొంతసేపు అలా మాటలైతే మాట్లాడుకున్నాము. ఇంకా మా హౌస్ వచ్చేసి 2 floors ఉంటుందన్నమాట. కింద ఒక ఫ్లోరు, పైన ఒక ఫ్లోరు. పైన అనమాట కింద ఒక ఫ్లోర్ ఉంటుంది, పైన ఒక ఫ్లోర్ ఉంటుంది. కింద ఓన్లీ కిచెన్ అమ్మ వాళ్ళకి ఒక షాప్ ఉందన్నమాట. సో అక్కడ మాత్రమే పడుకోవడానికి పైకి వస్తారు. సో వచ్చిన వెంటనే అమ్మతో కూడా కొంతసేపు ముచ్చట్లు పెట్టేశాము. ఇది ఈ షార్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.